ఇట్ ఎక్సైట్ చేస్తుందండి. ఇట్ ఈస్ అ ఫిల్మ్ దట్ ఎక్సైట్స్ యూ, బట్ అల్టిమేట్గా బై ది ఎండ్ ఆఫ్ ఇట్ మీరు ఎమోషనల్ అవుతారు. సో యూనో నేను చాలా ఇంటర్వ్యూస్లో అన్నాను, గూఢచారి 2 ఈజ్ హై ఆన్ ఎక్సైట్మెంట్, డెకాయిట్ ఈస్ హై ఆన్ ఎమోషన్స్. సో ప్రతి ఎమోషన్ అంటే యాంగర్, కోపం, వాడుకున్న కోపం, యూనో గుడి పెంచడానికి వచ్చిన డైలాగులు అంటున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? వాడి యాంగర్, కోపం ఏంటి? అసలు లవ్ అంటే ఏం జరిగిందా? బ్రేక్ అయిందా? క్రాక్ అయిందా? దేనివల్ల బ్రేక్ అయింది? వాట్ ఈస్ ద మోటివేషన్? హైలీ ఎమోషనల్గా మనం ఎప్పుడైనా మన ఫ్యామిలీస్లో కానీ లేదా ఎవరితోనో హైలీ ఎమోషనల్గా మాట్లాడినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అది మేము ఆ 2 hour జర్నీలో క్యాప్చర్ చేయడం ట్రై చేస్తాం. శేషు ఈ సినిమాను మదర్తో కానీ ఫ్రెండ్తో కానీ ఎవరితోనో చూడమని మీరు సలహా ఇచ్చారు కదా, మీరు ఎవరితో చూస్తున్నారు ఫస్ట్ డే? బాయ్ సార్ అండ్ అరే సార్, బాయ్ సార్. యునో ఐ వాంట్ టు షేర్, మై సిస్టర్ జస్ట్ హ్యాడ్ అ బేబీ. సో నేను జెన్యున్గా మన రిలీజ్కి ఒక 2 weeks తర్వాత నేను ఫ్లోరిడా వెళ్ళి తనతో చూడాలనుకుంటున్నాను. సేఫ్ ఆన్సర్ కదా, జెన్యున్, మా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడికి వస్తూ కూడా మా మేనల్లుడు కేశవ్ గారి ఫోటోలు చూస్తూ వస్తున్నాను నేను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అనురాగ్ జీ, యు ఆర్ యాజ్ యాక్టర్ అమేజింగ్. సో వాట్ ఆర్ ద పాయింట్ యూ ట్రిగర్డ్ టు యాక్సెప్ట్ దిస్ మూవీ? What point? I like the story. And other than that, it was just pure blackmail. What kind of blackmail? Emotional. They left me no choice but to do the film. ऐसा चीज़ क्या है इसमें? आप थोड़ी नहीं करते ना? नहीं वो प्रोड्यूसर को मैं मना नहीं कर सकता ना. ओके. नहीं आप कुछ छुपा रहे हैं इसमें. नहीं जिसका नमक खाया है अभी नहीं तब. तो ऐसा नहीं है. और मतलब मुझे पकड़ के बैठा, ये फिल्म करना है. And he was not there till he did not come to narrate it to me. I was made to sit there. మన చైతన్య పెళ్లిలో నెరేట్ చేశానండి. ఓకే. పక్కన టెంట్లు ఉన్నాయి కదా, టెంట్లు కూర్చొని నెరేట్ చేశాను. సార్కి బాగా నచ్చింది. సో నేనేమో యూజువల్గా మనకు ఒక ఫిల్మ్ జర్నీ ఒకటి ఉంటుంది, చెప్పంగానే చెప్తాను, ఆలోచించి చెప్తాను ఈ టైప్లో. సో సార్ ఏమో అలా చెప్తారనుకో నేను లేచి, సరే అండి మనం పెళ్ళి జరుగుతుంది కదా, ఇంక వెళ్దాం ముందరికి అంటే, కరితే కప్ కర్నా అని సార్ చేయి పట్టుకుని అనేసరికి షాక్ అనమాట. సో నేను ట్విస్ట్లు అంటే నాకే ట్విస్ట్ ఇచ్చారైనా. సో అక్కడి నుంచి వి వెంట్ ఫార్వర్డ్. अनुराग जी, अभी I also like the look they gave me. So ओके. अनुराग जी, अभी भाषा का पाबंद नहीं है, तो तेलुगु में स्ट्रेट फिल्म कब कर रहा है? तेलुगु में डायरेक्ट? मैं अभी डायरेक्ट करने के लिए रेडी नहीं हूँ तेलुगु में. नहीं, वो पैन इंडिया होता ना, इसलिए. पैन इंडिया में नहीं कर सकता. उसके लिए एक स्किल चाहिए जो मेरे पास नहीं है. ఓకే. శేష్ గారు, బేసికల్లీ లవ్ స్టోరీస్ అనేవి అంటే సీతారామం కావచ్చు, ఇలా ఏదైనా కానీ మంచి కంటెంట్తో వస్తే కన్ఫామ్గా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఎక్కడో డెప్త్ లేకపోవడం వల్ల యాక్షన్ యాడ్ చేశారా, లేదు రెండు కలిపి తీసుకురావాలనుకున్నారా? It was always that, and it was always a love story in an action film. సో మీరు కానీ జస్ట్ అవుట్ రైట్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే, అరే మనం బిర్యానీ అనుకుంటే బిర్యానీ కాదు పులిహోర పెట్టారని ఫీలింగ్ వస్తుంది. బట్ అవుట్ రైట్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసినా, మీరు కరెక్ట్గా చెప్పాలంటే దీన్ని ప్లేస్ చేయాలంటే మన జెమ్స్ ఉంటాయి కదా, లోపల లవ్ స్టోరీ అండి, షెల్ యాక్షన్, కరెక్ట్గా చెప్పాలంటే. బాగా చెప్పారు. అయితే టీజర్లో చూసినా ఏదైనా కానీ కంటెంట్ పరంగా లేడీస్ చీట్ చేయడం, అంటే హీరోయిన్ మిమ్మల్ని ఏదో చీట్ చేసినట్లే చూపించారు. బట్ క్లైమాక్స్ ఎలా ఉంటుంది లేదా ఓవరాల్గా సినిమా ఎలా ఉంటుందో తెలియదు. కావాలనే ఆ లైన్ తీసుకున్నారా టీజర్లో అందరిని అట్రాక్ట్ చేయడానికి? యాక్చువల్గా నేను దీని గురించి ఒకసారి మాట్లాడదాం అనుకున్నానండి. ఏవేవో వచ్చాయి కొన్ని ఆర్టికల్స్ చదివే, నా దాకా వచ్చింది. నేను యూజువల్గా అంత ఆలోచించిన పనిలో ఉంటాను. బట్ మేము ఎక్కడ ఏ తిట్లు బూతులు రాయలేదు. మీరు గ్రాంధిక తెలుగు పుస్తకాలు తీసి చూస్తే కరెక్ట్గా అది వాడే పదమే అనమాట. సో మేము ఎక్కడ జస్ట్ ఒక ఫ్యాషన్ ఉందని చెప్పి నేను బూతులు వాడే రకం కాదు. జస్ట్ ఎఫ్ఐఐ చెప్తాను. Okay, good evening, Mr. Adviseshu, Sir. and the whole team. I really appreciate all the effort that you have put in to bring out such an output now that we have witnessed. Fantastic, really. Content is very good. Thank you, and sir. you looked very fresh, and you tried so much to look like that.
I appreciate that effort also, basically. And coming to the point of director, Mr. Dio, take the mic. Take the mic. जी सर बोलिए. See, Adivisheshu as a somebody has now described him to be a great genius. I think the cinematographer said that. Yes. And he is known for a terrific command over the script and its execution and the locations, color complexions, shot taking, shot divisions, and everything. He will get into the set after keeping all that library in the mind just to execute. And it will certainly impact the director as things stand. What is your speciality in carving out this film on screen? Apart from Adivisheshu's contribution, or Adivisheshu's supplementation, or Adivisheshu's role in all those things, because director is the captain. Yes. ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు సార్. సప్లిమెంటేషన్ అనగానే ఇలా. It's the difference of how I see a scene than he does, sir. It just comes down to that. Did he endorse that? Absolutely. Absolutely. See, we have a very easy process how we work. We discuss everything together. We come to a middle ground. And after when we come on set, it's my show. So we always discuss everything together. Uske baad, he lets me do my thing. Okay. And another thing, he has done a role like Major. And in one of the films, in Yavaru, he has done another cop kind of character. And now he is dacoit. Okay. That too, after a stint of love story in the film. I do not know the duration that you really spared for that love episode. How could you look at him as a dacoit after Major, after Yavaru? Because both of them are runaway hits at box office. How could you really see him as a dacoit? సార్ యాక్చువల్గా దీనికి నేను ఆన్సర్ ఇవ్వగలిగితే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. How does it matter? He doesn't see me as Major. He sees me as Sesh from US. మేము కలిసి పెరిగాం అక్కడ. So we used to live together in the same apartment, look, sleeping on the same floor. So it's like for me and him. So for you, it was not so difficult to picturize him as a dacoit because you know him right from the childhood. We know each other for a very long time from US. So it's like our relationship is totally different. It's not actor director nor Sesh or Chanel. We're just two friends trying to make a movie. That's it. But there must be a certain component in an actor to really project himself in such a way after such characters. That's the thing, sir. He's always striving to do different things. So when we discuss the story, how are we going to go about this? From the character, we did test looks, we did different type of lenses for the eyes, we did different mustaches, we tried all kinds of things. This is at least 6 months before we did the shooting. So all these kinds of testing, look test, we were like, okay, this is working, this is not working. We did a lot of focus groups about it. So it was a process. It was a very methodical process of how we got to this point today. So అంటే